Hi guys, this is Raghu and welcome back to my channel. ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ వారం రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అందులో మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా 5.5 ఏళ్లుగా సెట్స్ పై నలుగుతూ అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ జూలై 24న పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇక ఇదే బాక్స్ ఆఫీస్ బరిలో ఒక రోజు గ్యాప్ లో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొట్టమొదటి యానిమేషన్ చిత్రంగా తెరకెక్కింది మహావతార్ నరసింహ. ఈ చిత్రానికి డైరెక్టర్ అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా తెలుగులో కాంతారా, కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న హోంబలే ఫిలిం సంస్థ సరికొత్త ప్రయోగంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇలా ఈ వారంలో విడుదలైన రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాయి, ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఏది వరస్ట్ అనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా పవర్ స్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం దాదాపుగా 5.5 ఏళ్లుగా సెట్స్ పై ఆలస్యం అవుతూ ఎట్టకేలకు జూలై 24న పాన్ ఇండియన్ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇక కథలోకి వెళ్తే 16వ శతాబ్దంలో ఉన్న వాళ్ళని దోచి లేని వాళ్లకు పంచే రాబిన్ హుడ్ గా ప్రజల మన్ననలు అందుకున్న హరిహర వీరమల్లుకు మొఘల్ సైన్యం నుంచి వజ్రాలు చోరీ చేసే పని అప్పచెప్తాడు చిన్నదొర. ఆ క్రమంలోనే పంచమితో పరిచయం జరుగుతుంది. వజ్రాలతో పాటు పంచమిని కూడా చిన్నదొర చెర నుంచి విడిపించాలనుకుంటాడు వీరమల్లు. ఈ క్రమంలో అనుకోని విధంగా ఎదురుదెబ్బ తగులుతుంది. వీరమల్లును బంధించిన హైదరాబాద్ చక్రవర్తి ఢిల్లీలోని ఎర్రకోటలో ఔరంగజేబ్ ఆధీనంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తీసుకురావాల్సిందిగా కోరతాడు. దాంతో ఢిల్లీ ప్రయాణమైన వీరమల్లు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, వాటిని ఎలా ఎదురించాడు, ఔరంగజేబ్ను ఓడించి కోహినూర్ను తీసుకురాగలిగాడు వంటి ప్రశ్నలకు సమాధానమే హరిహర వీరమల్లు చిత్రం. ఇక సినిమా ఎలా ఉందంటే ఇన్నాళ్ళు పవర్ స్టార్ అభిమానులు ఎదురు చూసిన ఎదురుచూపులకు బిగ్ స్క్రీన్ పై వీరమల్లు తాండవం ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు. ఊహించని ఎలివేషన్స్, క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో అభిమానులకు జనరల్ ఆడియన్స్ కి మాస్ ట్రీట్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ పై వచ్చే ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేసే విధంగా తీర్చిదిద్దారు. అయితే ఒక సినిమా కొన్ని రోజులు, నెలలు ఆలస్యమైన అవుట్డేటెడ్ గా మారిపోయే కాలం ఇది. కథా కథనాలు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడతాయో లేదో అన్న సందేహాలు, భయాలు వ్యక్తం కావడం సహజం. అలాంటిది 5 ఏళ్లకు పైగా ఈ సినిమా సెట్స్ పై ఉంది. అయితే చారిత్రాత్మక నేపథ్యం కారణంగా ఈ కథకి అలాంటి ఇబ్బంది ఏం కలగలేదనే చెప్పాలి. రీసెంట్ డేస్ లో మనం ఎక్కువగా మాట్లాడుకున్న సనాతన ధర్మం నేపథ్యాన్ని కూడా ఇందులో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే రాబిన్ హుడ్ తరహా పాత్రతోనూ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే ఎలివేషన్స్ తోనూ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే స్వధర్మం నేపథ్యంలోనూ తెరకెక్కించడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశాలు. 16వ శతాబ్దం నాటి పరిస్థితులకు అద్దం పడుతూ ఈ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. తన్నుకు పోవాల్సిన గ్రద్ద చిత్రం పట్టగా ఓ కుటుంబం ఒడికి చేరిన చిన్నారిగా హీరో పరిచయం అవుతాడు. అక్కడి నుండి సినిమా నాన్ స్టాప్ గా పరిగెడుతూనే ఉంటుంది. ఇలా ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్, పాటలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరీ ముఖ్యంగా పోర్టులో ఫైట్ సీక్వెన్సెస్, అందులో హీరో ఎలివేషన్ షాట్స్ అభిమానులను మరింతగా అలరిస్తాయి. ఆ తర్వాత కుస్తీ ఫైట్, అలాగే చార్మినార్ దగ్గర వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్, కొల్లగొట్టినాదిరో పాటతో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా అంచనాలకు మించి అన్నట్లుగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ కి ముందు కుతుబ్ షాహీ కోటలోని సీన్స్ మరింతగా అలరించడంతో పాటు సెకండ్ హాఫ్ పై ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ పెంచేస్తుంది. అయితే ఆ క్యూరియాసిటీకి తగ్గట్లుగా సెకండ్ హాఫ్ లో కథా కథనాలు లోపించడం, చాలా వరకు సీన్స్ మరీ ల్యాగ్ అనిపించడం, లుక్స్ విషయంలో కూడా చాలా వరకు కంటిన్యూటీ మిస్ అవ్వడం అనేది సెకండ్ హాఫ్ కి మెయిన్ మైనస్ గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, అక్కడక్కడ సనాతన ధర్మం నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్ కానీ కాస్త పర్వాలేదనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక క్లైమాక్స్ లో ఆంది నేపథ్యం అభిమానులకు మంచి జోష్ నింపేలా ఉన్నప్పటికీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఎండింగ్ లేదనేది వాస్తవం. జస్ట్ విజువల్స్ తో మాయ చేసి పార్ట్ 2 కి హింట్ ఇస్తూ పార్ట్ 1 కి శుభం కాటేశారు. సో ఇక నటీనటుల విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి పీరియాడిక్ మూవీలో నటించగా ఎప్పుడు ట్రెండీగా ఉండే స్టోరీస్, క్యారెక్టర్స్ ని ఎంచుకునే ఆయన ఈ తరహా కథలో, అది కూడా పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎలా కనిపిస్తారోననే సందేహాలుండేవి. కానీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ హరిహర వీరమల్లు పాత్రలో ఒదిగిపోయారు.
వీరమల్లుగా ఆయన కనిపించిన విధానం, అందులో చూపించిన హీరోయిజం, ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయనే చెప్పాలి. చాలా రోజులు సెట్స్ పై ఆలస్యం కావడంతో లుక్స్ విషయంలో అక్కడక్కడ కాస్త వ్యత్యాసం కనిపించింది. ఇక పులి తోడేలు నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లోనూ సనాతన ధర్మం ఇతివృత్తంగా సాగే సన్నివేశాల్లో ఆయన భావజాలమే కనిపిస్తుంది. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ పంచమి క్యారెక్టర్ లో ఆకట్టుకుంటుంది. కొల్లగొట్టినాదిరో తారా తారా సాంగ్స్ తో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తో మరింత అందంగా కనిపించింది. ఇక ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక దివంగత నటుడు కోటార శ్రీనివాసరావు, అలాగే మురళీ శర్మ, నాజర్, సునీల్, సుబ్బరాజ్, సచిన్ కేడ్కర్, సత్యరాజ్ తదితరులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. ఇక టెక్నికల్ పరంగా కీరవాణి మ్యూజిక్ తో ఈ సినిమాకు ప్రాణం పోశాడనే చెప్పాలి. పదే పదే పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు ప్రత్యేకించి కీరవాణి గురించి చెప్తుంటే ఏమో అనుకున్నాం, కానీ సినిమా చూశాక నిజమే అనిపిస్తుంది. సన్నివేశంలో ఏమాత్రం దమ్మున్నా కీరవాణి ఆ సన్నివేశాన్ని, సందర్భాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాడు. బీజిఎంతో సగం సినిమాను కాపాడాడనే చెప్పొచ్చు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే టోటల్ గా తేలిపోయిందనే చెప్పాలి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కెమెరా వర్క్ చాలా పేలవంగా ఉంది. మరి ముఖ్యంగా సీజీ వర్క్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో పూరెస్ట్ సీజీ వర్క్ హరిహర వీరమల్లనే చెప్పాలి. గుర్రాల సీక్వెన్స్ కానీ, క్లైమాక్స్ లో వచ్చే గాలి తుఫాన్ సీక్వెన్స్ కానీ చాలా చీప్ గా ఉన్నాయి. ఒక స్టార్ హీరో సినిమాకి ఈ స్థాయి పేలవమైన గ్రాఫిక్స్ వర్క్ ఇప్పటి వరకు చూడలేదనే చెప్పొచ్చు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం దర్శకుడు క్రిష్ పనితనం కనిపిస్తుంది. చాలా చక్కగా ఫస్ట్ హాఫ్ ను ప్యాక్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి పూర్తిగా చల్లబడిపోయిందనే చెప్పాలి. కథలో కోర్ పాయింట్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో దాన్ని జ్యోతికృష్ణ డీల్ చేసిన విధానం మైనస్ గా మారిందనే చెప్పాలి. సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ చేసిన హైప్ ను సెకండ్ హాఫ్ లో అందుకోలేకపోయినప్పటికీ సనాతన ధర్మం గురించి చాటి చెప్పే పాయింట్ అందరినీ మెప్పిస్తుంది. ఆ విషయంలో మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయదనే చెప్పొచ్చు. అందువల్ల ఈ మూవీని ఫ్యామిలీస్ తో కలిసి చక్కగా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. సో ఇక నెక్స్ట్ ఇదే బాక్స్ ఆఫీస్ బరిలో ఒకరోజు గ్యాప్ లో మహావతార్ నరసింహ మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మన పురాణాలు, మన దేవుళ్లను రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో అంశాలుగా తీసుకోవడమే తప్ప వాటిని ప్రధాన అంశంగా సినిమాను తెరకెక్కించడం అనేది జరగలేదు. ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్న డైరెక్టర్ అశ్విన్ కుమార్ యానిమేటెడ్ వెర్షన్ గా మహావిష్ణువు 9 అవతారాలను సినిమాలుగా అనౌన్స్ చేశాడు. అందులో వచ్చిన మొదటి చిత్రమే మహా అవతార్ నరసింహ. ఇండియన్ యానిమేషన్ లో ఇది తొలి అధ్యాయంగా చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక కథలోకి వెళ్తే ఇది మనందరం చదువుకున్న విన్న కథే. దేవుణ్ణి సైతం శాసించాలనే ధ్యేయంతో హిరణ్యకశిపుడు మహా తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని మనిషి కానీ, మృగం కానీ, ఇంట కానీ, బయట కానీ, లోపల కానీ, నేల మీద కానీ, ఆకాశంలో కానీ తనకు మరణం రాకూడదనే వరం అందుకుంటాడు. దాంతో మహాబలవంతుడిగా రూపాంతరం చెందిన హిరణ్యకశిపుడు అసలు మహావిష్ణువు లేడనే ప్రచారాన్ని ప్రారంభించి దేవుణ్ణి కొలిచే వాళ్ళందరినీ చిత్రహింసలు పెట్టడం మొదలు పెడతాడు. అయితే తన ఇంటనే కయాద్ గర్భంలో ప్రహ్లాద్ రూపంలో మహావిష్ణువు పరమభక్తుడు జన్మించడాన్ని మాత్రం తట్టుకోలేక రకరకాలుగా చంపేందుకు ప్రయత్నిస్తాడు. ఆఖరికి మహావిష్ణువే స్వయంగా నరసింహావతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని వధించి ధర్మాన్ని కాపాడతాడు. సో ఇది మెయిన్ స్టోరీ ప్లాట్. సో ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే ఇది ఒక యానిమేషన్ మూవీ కావడం, తెరపై కనిపించే వారందరూ CGIతో సృష్టించబడిన పాత్రలు కావడంతో వారి నటన గురించి ప్రస్తావించడం అనవసరం. కాబట్టి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి. ఎందుకంటే ఈ సినిమాకి బలమే టెక్నికల్ వర్క్. ఇండియన్ యానిమేషన్ రంగంలో మహా అవతార్ నరసింహ ఓ మంచి ప్రయత్నం అనే చెప్పొచ్చు. ఆల్రెడీ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ఇండస్ట్రీ వేరే స్థాయికి వెళ్ళిపోగా ఇండియన్ యానిమేషన్ మాత్రం ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తుంది. క్వాలిటీ పరంగా మహా అవతార్ నరసింహ మూవీ ఇంకా చాలా బెటర్ గా ఉండొచ్చు. ఆల్రెడీ ప్రపంచాన్ని లైవ్ యానిమేషన్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వంటివి రూల్ చేస్తుండగా బేసిక్ యానిమేషన్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోవాలనేది అత్యాశ అవుతుంది. అయితే డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఆలోచన శక్తి, ఊహాశక్తిని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. సినిమాటిక్ హై ఇవ్వడం కోసం తీసుకున్న సినిమాటిక్ లిబర్టీస్, ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ పార్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇదే సీన్ కంపోజిషన్ కి మోషన్ క్యాప్చర్ లేదా లైవ్ యానిమేషన్ టెక్నాలజీ తోడై ఉంటే ఆడియన్స్ కు ఇంకాస్త బెటర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లభించేది అనేది నా ఉద్దేశం. ఇక ఈ సినిమాకు CS నేపథ్య సంగీతం అవసరమైన ఎలివేషన్ ఇవ్వలేకపోయింది. మిక్సింగ్ బాగున్నప్పటికీ సౌండింగ్ మాత్రం ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది. ఇక డబ్బింగ్ కోసం టెక్నాలజీ వాడటంతో లిప్సింగ్ బాగానే సెట్ అయింది. డబ్బింగ్ ఆర్టిస్టులందరూ న్యాయం చేశారు.
ప్రజెంట్ జనరేషన్కి మన చరిత్ర పురాణాల గురించి తెలియజెప్పడం చాలా అవసరం. వాటిని పాఠ్యాంశాలుగా చెబితే చదివేంత ఓపిక వాళ్ళకి లేదు గనక ఇలా సినిమాగా చెప్పడం అనేది ఉత్తమం. పైన పేర్కొన్నట్లుగా యానిమేషన్ క్వాలిటీ లేదా ఫార్మేట్లో ఇంకాస్త బెటర్మెంట్ ఉంటే బాగుండేది, కానీ అశ్విన్ కుమార్ ఊహాశక్తి, అతడు క్లైమాక్స్ సీక్వెన్స్ను కంపోజ్ చేసిన విధానం మాత్రం మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లేజర్ ప్రొజెక్షన్స్ ఉన్న స్క్రీన్స్లో మాత్రమే సినిమాను చూడడం మంచిది, లేదంటే ఈ క్వాలిటీ కంటెంట్ను మామూలు స్క్రీన్స్లో చూస్తే మజా ఉండదు. సో ఓవరాల్గా నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో మన హిందూ ధర్మం గురించి నేటి తరాలు తెలుసుకొని రాబోయే తరాలకు అందించాలంటే మన హిందూ ధర్మం గొప్పతనం గురించి చాటి చెప్పే ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. చక్కగా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఫిలిం. సో డోంట్ మిస్ ఇట్ గైస్. సో ఫైనల్గా ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన ఈ రెండు చిత్రాల్లో ఏది బెస్ట్ ఏది వరస్ట్ అని చెప్పడం అంటే కష్టమే. ఎందుకంటే ఈ రెండు సినిమాలు కూడా హిందూ ధర్మం తాలూకు గొప్పతనాన్ని, సనాతన ధర్మాన్ని చాటి చెప్పే సినిమాలు కాబట్టి నేనైతే ఈ రెండు సినిమాలను ప్రిఫర్ చేస్తాను. ఈ వీకెండ్లో హరిహర వీరమలను చూడకపోయినా పర్లేదు, అట్లీస్ట్ మహావతార్ నరసింహ మూవీని ఖచ్చితంగా ఫ్యామిలీస్తో కలిసి చూడండి. సో దట్స్ ఆల్ గైస్. ఈ వారం పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన ఈ రెండు సినిమాలను మీలో ఎవరైనా ఇప్పటికే చూసింటే ఈ సినిమాలు ఎలా ఉన్నాయో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.